ఆదోని మండల పరిధిలో ఆదోని మాతా శిశు ఆసుపత్రిలో వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు బాలింతలు వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నారని ఈ విషయాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను బాలింతలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తే డాక్టర్ల కొరత ఉందని వాస్తవమే. అదేవిధంగా 50 పడకల మంచాలు మాత్రమే ఉన్నాయి. ఆదోని నియోజకవర్గం గ్రామాలు మంత్రాల నియోజకవర్గ గ్రామాల వారు రావడం వలన 50 పడకల మంచాలు సరిపోవని 100 పడకల మంచాలు కావాలని ఎమ్మెల్యే పార్థసారథితో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా నేను రావడానికి ఉద్దేశం కూడా అదే. మార్నింగ్ 3 కేసులు వచ్చాయి. ఇక్కడికి వస్తే మార్నింగ్ 6:30కి నాకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్స్ లేరు, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. ఇక్కడ ఉండే ఒక పేషెంట్ మాత్రం వెళ్ళాడు. ఆదిత్య నర్సింగ్ హోమ్లో డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. బట్ ఇద్దరు కూడా సేమ్ కేసెసే, డాక్టర్స్ లేరని చెప్పి తీసుకెళ్ళమని ఎన్ని గంటలకు వచ్చారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు బయటకు పంపించారు? మా మార్నింగ్ ఏ డాక్టర్ ఉండింది? అవి ఈరోజు విజిట్ చేయడం ఉద్దేశం అంటే మార్నింగ్ 6:30కి నాకు కాల్ వచ్చింది. నొప్పులతో చాకలి మల్లీశ్వర్ అనే అమ్మాయి వచ్చింది, కానీ డాక్టర్స్ జాయిన్ చేయించుకోలేదు. ఎందుకు రీజన్ అని అడిగితే డ్యూటీ డాక్టర్స్ లేరు అని చెప్పి చెప్పడం, అదేవిధంగా మీరు బయటికి వెళ్ళండి వస్తుంది అని అన్నారని అంటున్నారు. బట్ ఆమె వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఇమ్మీడియట్గా నార్మల్ కాన్పు అవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంక 2 పేషెంట్లు కూడా బయటకు వెళ్తారు. మేము అందుకని ఇక్కడ సడన్గా విజిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చెప్పడం ఏమంటే, మాకు హై రిస్క్ ఉంటే మేము ఏది కూడా ఇక్కడ మేము తీసుకోమని అంటున్నాం. హై రిస్క్ చిన్నదైనా కూడా మేము బయటకు పంపించేస్తాము. అక్కడ కేంద్రం అనేది HBU అనే యూనిట్ని పక్కన పెట్టేసారు, తొలగించేస్తారు. కాబట్టి మేము హై రిస్క్ అనేది తీసుకోమంటున్నాం. మేమంటున్నామంటే, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ ఆదోని టౌన్ తోటే కాదు ఈ హాస్పిటల్. నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో అన్నీ వస్తాయి. మంత్రాలయం నియోజకవర్గము 4 మండలాల వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఆలూరు నియోజకవర్గం దాదాపు ఒక 4 మండలాలు ఇక్కడికే వస్తాయి. పక్కకొండ నుంచి ఇక్కడికే వస్తారు, ఎంగనూరు నుంచి ఇక్కడికే వస్తారు. మేము రేపు పొద్దున లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి కూడా, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటాం. ఇది ఇప్పుడు 50 బెడ్ల పడకల హాస్పిటల్. దీన్ని 100 బెడ్స్కి మార్చే విధంగా గట్టి ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడే మాట్లాడాము. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసి కలెక్టర్ దగ్గర ఉన్నామని అన్నారు. ఇందాకే మేము ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని శాంక్షన్లు వచ్చాయి, అంటే ఎంత స్టాఫ్ కావాలి అనేది ఈ లెటర్ అన్నకి ఇప్పుడే మేము వాట్సాప్ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఇప్పుడే ఒక గర్భిణీ మహిళ వచ్చింది అర్లబండ నుంచి, కోసి మండలం అర్లబండ నుంచి. కడుపులోని బిడ్డ చనిపోయింది అని చెప్పి ఆమె మనోవేదన చూడలేకపోతున్నాము. ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవాళ్ళు కాదు, ధర్మాసుపత్రి అనేవాళ్ళు. అంటే అంతా ఆ హాస్పిటల్కి వెళ్తే మనకి 100% క్యూర్ జరుగుతుంది అని ఒక భావనలోనే అక్కడ ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మేడం వాళ్ళని అడిగితే, మాకు టోటల్గా గవర్నమెంట్ డ్యూటీ గైనకాలజీ డాక్టర్స్ 7 మంది ఉంటే 7 మందిలోన 4 ఉన్నారు. దాంట్లో ఒకటి వేకెంట్ ఉంది, ఇంకొకటి మెటర్నిటీ లీవ్లో ఉన్నారు, ఇంకోటి డిప్యుటేషన్ మీద వెళ్ళారు అంటున్నారు. ఆ 4 డాక్టర్స్ కూడా 2 గర్భవతులు. ఒక ఆమె 9 నెలలు. ఆమె అదే అంటుంది, నేను ఇంత 9 నెలలైనా కూడా నేను వచ్చి చేస్తున్నానంటే బికాజ్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే, తప్పకుండా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు పోరాటం కదా, ఎప్పటి నుంచో ఆదోని పెద్ద హాస్పిటల్ ఉంది, మహిళా
100 పడకలు చేయాలని చెప్పి మేము అని అన్నాము. కానీ ఇంతకుముందు ఉండే గవర్నమెంట్, ఇంతకుముందు ఉండే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీ వేసి ఏం చేశారు వాళ్ళు? ఈ 5 సంవత్సరాలుగా ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా ఆయనే ఉన్నారు కదా, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, కానీ ఆయన ఏమీ చేయలేదు. మేము ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇందాక గట్టిగా చెప్పాను, అన్న మీరు 100% కలెక్టర్ గారితో మాట్లాడండి, ఇమ్మీడియట్గా స్టాఫ్ వచ్చే విధంగా చూడండి, దెన్ మనము 100 బెడ్లు దానిపైన రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది అత్యవసరం, మనకు మెడికల్ కాలేజీ వచ్చినా కూడా అత్యవసరం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏమంటున్నారంటే మేము మెడికల్ కాలేజీతో పోటీ పడి ఇక్కడ మేము హై రిస్క్ కొద్దిగా ఉన్నా కూడా మేము చేస్తాము, కానీ చాలా హై రిస్క్ ఉంటే మాత్రం మేము బయటికి పంపిస్తాము. మాకు మిగతా అంటే 50 బెడ్ల పడకల కంటే కూడా 100 బెడ్ల వాళ్ళని మేము సేవ్ చేస్తాం, అంత కెపాసిటీగా మేము కాన్ఫుల్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది మా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ పరంగా నేను ఈరోజు గట్టిగా దీన్ని లోకేష్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే 100 పడకల హాస్పిటల్ అయ్యే